వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఓటమిని వాళ్లే కొని తెచ్చుకుంటున్నారా అనే దాని మీద ఇది నా అభిప్రాయం. ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు అనేది ఉన్నప్పుడు అనేక కారణాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. సరే, బహుళ ప్రయోజనాలు, రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే పొత్తు అన్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించిన, చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన, ఏం చేసినప్పటికీ ఇద్దరి మధ్యలో సయోధ్య కుదిరి ఇంకా చర్చలు జరుగుతూ సీట్ల సర్దుబాటు కావచ్చు, ఎక్కడ ఎన్ని స్థానాలు ఎలా ఇవ్వాలి, ఏ సీట్లు ఇవ్వాలి అనే దాని మీద మంతనాలు జరుగుతున్న నేపథ్యంలో ఇది ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ కింద చెప్పొచ్చు. అంటే వచ్చినటువంటి ప్రకటనలు, మిగతా ఇష్యూస్ ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు ముఖ్యంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి మాదినేని ఉమామహేశ్వర నాయుడు గారు అనేటువంటి ఒక వ్యక్తి, దాదాపు 40 ఏళ్ల పాటు పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన ఎమ్మెల్యే టికెట్ రేస్ లో ఉన్నారు. అట్ ద సేమ్ టైం కళ్యాణదుర్గం ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఇన్ఛార్జ్ గా ప్రకటించడం అంటే ఆల్మోస్ట్ ఆయనే ఎమ్మెల్యే అభ్యర్థి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. చాలా కష్టపడి కార్యకర్తల మీద ఎన్ని కేసులు పెడుతున్నా సరే తానున్నాను అని చెప్పి వెనకాల నిలబడేటువంటి వ్యక్తి ఈ రోజు చాలా బాధాకరంగా అధిష్టానానికి లేఖ రాయడం జరిగింది. ఒకసారి ఆ లేఖ చదివి వినిపిస్తా. గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, అయ్యా, మేము ఉన్నం హనుమంతరాయ చౌదరి ఎక్స్ ఎమ్మెల్యే రాష్ట్ర ఉపాధ్యక్షులు వారు, మాదినేని ఉమామహేశ్వర నాయుడు కళ్యాణదుర్గం ఇన్ఛార్జ్ రాసుకొన్న మనవి ఏమనగా, గత కొన్ని రోజులుగా కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, సంఘటనలు తెలుగుదేశం పార్టీ క్యాడర్లో, నాయకులలో తీవ్ర మనోవేదనకు గురి చేసింది. గతంలో ఎప్పుడూ పని చేయని, ఈ నియోజకవర్గానికి అసలు సంబంధం లేని ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత సురేంద్ర గత 15 రోజులుగా నియోజకవర్గంలో చేస్తున్న పనులతో తెలుగుదేశం క్యాడర్లో గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇతనికి వైఎస్ఆర్సీపీ పార్టీలో సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం నియోజకవర్గంలో ఎలాంటి గ్రూపు, వర్గ విభేదాలు లేవు. ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా ఉన్న నేను గాని, మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి గారు గాని చాలా కలిసికట్టుగా పనిచేస్తున్నాము. గత 40 ఏళ్లుగా మా కుటుంబాలు పార్టీలో ఏ విధంగా పనిచేశాయో మీకు తెలిసిన విషయమే. గత 5 సంవత్సరాలుగా అధికార పార్టీ అయిన వైఎస్ఆర్సీపీని ఎదుర్కొని కార్యకర్తలను కాపాడుకుంటూ మాపై అనేక అక్రమ కేసులు పెట్టిన విషయం తమకు తెలిసిందే. కానీ ఇప్పుడు నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులు పార్టీని నష్టపరుస్తూ తప్పుడు ప్రచారంతో పార్టీకి నష్టం చేస్తున్నారు. మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేయడానికి మా మధ్యలో ఉన్న చిన్న చిన్న అభిప్రాయ భేదాలు విడనాడి కళ్యాణదుర్గంలో తెలుగుదేశం జెండా ఎగరయ్యడం కోసం నేను, ఉన్నం హనుమంతరాయ చౌదరి గారు, కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేస్తామని సవినయంగా తెలియజేస్తున్నాను అని ఆయన లేఖ రాశారు. మాదినేని ఉమామహేశ్వర నాయుడు గారు, ఉన్నం హనుమంతరాయ చౌదరి గారు ఏం చిన్న చిన్న వ్యక్తులు కాదు. హనుమంతరాయ చౌదరి గారేమో మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తెలుగుదేశం పార్టీకి. మాదినేని ఉమామహేశ్వర నాయుడు గారు కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కింద ఆయన ఉన్నారు. అంటే వీళ్ళు ఇలా రాశారు అంటే ఏ నిర్ణయం తీసుకున్నారు? ముఖ్యంగా ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత సురేంద్ర బాబు. ఏం జరిగిందయ్యా అనే దానికి కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటయ్యా అంటే, ఎలాగైనా ఈసారి తెలుగుదేశం పార్టీ, జనసేన గెలుస్తాయి అన్నటువంటి వైబ్ రాష్ట్రంలో క్రియేట్ అయింది కాబట్టి మా పబ్బం మేము గడుపుకోవాలి, పార్టీకి ఇతోధికంగా మేము ఏదో చేసామని చెప్పుకోవాలి అని చెప్పి ఒక 30 కోట్ల నుంచి సంథింగ్ ఏదో అమౌంట్ వాళ్ళు ఆఫర్ చేశారు మొత్తం అన్ని నియోజకవర్గాలకి అనేదో ఒక రూమర్ అయితే వినిపిస్తోంది. మరి దానికి యాక్సెప్ట్ చేసినట్టా కాదా అనేది అధిష్టానం ఇంకా చెప్పలేదు. అంటే మౌనం అర్ధాంగీకారం అంటారు. ఏదైనా ఖండించాలి పూర్తిగా, లేదంటే యాక్సెప్ట్ అన్న చేయాలి. మౌనంగా ఉన్నారు అంటే అర్ధాంగీకారం, అది చాలా డ్యామేజ్ చేస్తుంది తెలుగుదేశం పార్టీకి, అదే డ్యామేజ్ అవ్వబోతోంది అనేది గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ అక్కడ. అంటే ఎందుకు ఈ మాట అనాల్సి వస్తోంది అంటే, ఇప్పటి వరకు ఒక సరైన ఫ్లో క్రియేట్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు వస్తున్నా మీకోసం లాంటిది, లేదంటే ఆయన సభలు పెట్టారు కదా రాష్ట్రానికి సంబంధించి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు సంసిద్ధం అని చెప్పి చేస్తున్నారు. లోకేష్ ఏమో యువగళం పాదయాత్ర అంతా అయిన తర్వాత ఇప్పుడు శంఖారావం పేరుతో తను వెళ్తున్నాడు. మొమెంటం క్రియేట్ అయింది. జనసేన వారాహి అనేది నడిచింది. మొత్తం అందరూ కలిసికట్టుగా రాష్ట్రం కోసం వెళ్తున్నామని చెప్తున్నారు. వెళ్తున్నప్పుడు పొత్తులకి సంబంధించి ఏ సీట్లు ఎవరికి ఇవ్వాలి అనే దాంట్లో తర్జనలు భర్జనలు పడినా ఏం చేసినా ఒక సయోధ్యకు వచ్చి ఆ సీట్లు ఏంటి అనేది ప్రకటించే కార్యక్రమం అనేది ఉంటుంది. కానీ ఇప్పటి వరకు నియోజకవర్గంలో కష్టపడి పనిచేస్తూ కేసులు పెట్టించుకొని, ఎందుకంటే ఇక్కడ లోకేష్ గారి మాటను గుర్తు చేసుకోవాలి, ఎన్ని కేసులుంటే అంత గొప్ప అన్నట్టుగా చెప్పారు. ఒకసారి కేసులు పెట్టించుకోండి, వాళ్ళు ఎన్ని కేసులు పెడతారో పెట్టించుకోండి.
మరి ఇలాంటి వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు ఇవన్నీ ఎందుకు అధిష్టానానికి కనిపించడం లేదు? ఇటువంటి లేఖ రాయాల్సి వచ్చిందంటే సురేంద్రకి టికెట్ కన్ఫర్మ్ చేశారా? కన్ఫర్మ్ చేస్తే రాష్ట్రానికి మాకేముందండి, మేము ఏం చేసామని, ఇక్కడ ఏం చేయలేదు అనేటు ఊరుకుంటారా హనుమంతరాయ చౌదరి గారు కానీ, లేదంటే ఉమామహేశ్వర నాయుడు గారు కానీ? వాళ్ళ మీద పెట్టిన కేసులు, వాళ్ళు పడిన కష్టం, కార్యకర్తలు వాళ్ళ వెనకాల ఉన్నారని తెలుసు కదా, వాళ్ళు కూడా పార్టీకి విధేయులుగా ఉన్నారని తెలుసు కదా. వైఎస్ఆర్సీపీ పార్టీ తోటి అనుబంధంగా వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నటువంటి ఒక వ్యక్తికి అసలు సంబంధమే లేనటువంటి, నియోజకవర్గంతో సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి పెట్టడం అనేది, అది కూడా లాస్ట్ మూమెంట్ లో ఎటువంటి సంకేతాలని పంపిస్తుంది క్యాడర్ లో? ఎందుకంటే పార్టీలో చేరడం వేరు, బట్ అక్కడ కూడా చూస్తారు వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ, ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు కానీ, లేదు మన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, వీళ్ళు చేరారు అన్నటువంటి దానికి సరే మేకపాటి కుటుంబం ఎటువంటి, ఆయనతోటి ఎటువంటి సంబంధం ఉంది రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సరే ఆయన తప్పులు చేశారు, ఇనిషియల్ గా ఎంఆర్ఓ ఆఫీస్ మీద దాడికి వెళ్ళడం లాంటి కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత వచ్చిన రియలైజేషన్ లో ఆయన ఖచ్చితంగా లేదు ఇక్కడ ఇలా జరుగుతోంది, పార్టీలో కూడా నాకు ఇది లేకుండా చేస్తున్నారు అని చెప్పి రియలైజ్ అయ్యి ప్రజల ముందు క్షమాపణ చెప్పి, ఎస్ నేను ఇప్పుడు ప్రజల తరఫున పోరాడే వాళ్ళలోకి వెళ్తున్నానని, అమరావతి రైతులు తిరుపతి యాత్రకు వెళ్తుంటే మొత్తం సపోర్ట్ చేసింది ఆయన. సరే అటువంటి మంచి మార్పు వచ్చింది కాబట్టి ఓకే, లెట్ ఇట్ గివ్ ఎ ఛాన్స్ అన్నట్టుగా ఆలోచిస్తే తప్పులేదు. అదే కోటంరెడ్డి గారిని తీసుకొచ్చి కుప్పంలో నిలబెట్టగలరా? సో డెసిషన్ మేకింగ్ అనేది ఎక్కడో గాడి తప్పుతోంది తెలుగుదేశం పార్టీలో. ఇప్పటికీ చాలాసార్లు చెప్పడం జరిగింది, చెప్పుకోలేరు, వాళ్ళు చేసింది చెప్పుకోలేరు అనేటువంటి అపప్రద ఉంది. ఇగో ఇలాంటి డెసిషన్ మేకింగ్ కూడా మైనస్ అవుతోంది. ఇది ఎందుకని చెప్పి ఆలోచించలేకపోతున్నారు. పార్టీ కోసం నిజంగా పనిచేసినటువంటివి, ఇది ఒక్క నియోజకవర్గమే కాదు, ఇన్ఫాక్ట్ ఇంకొక మాట కూడా వినిపించింది, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిని, పొత్తులో భాగంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిని రాజమండ్రి రూరల్ సీట్ ఆయనకి నిరాకరించి అది జనసేనకి ఇస్తారు అనేటువంటి ప్రచారం బాగా జరిగింది. దానికి వచ్చి ఆయన నర్మగర్భంగా ఒక వీడియోలో ఒక సీనియర్ జర్నలిస్ట్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, లేదు జనసేనతో పొత్తులు అన్నమాట వాస్తవమే, సయోధ్య జరిగింది, ఇద్దరి మధ్య సీట్ల పంపిణీ అనేది ఎలాగా అనేది నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు, త్వరలో ప్రకటిస్తారు, నేను ఇక్కడి నుంచే పోటీ చేస్తాను అని ఆయనంతటా ఆయన చెప్పుకోవడం అంటే అంతకు మించిన దౌర్భాగ్యం ఇంకొకటి లేదు అని నేను అంటాను. మేబీ ఇంత విశ్లేషించడానికి చాలా మంది అడగొచ్చు, నీకు వయసు ఎంత ఉంది, నువ్వు ఏం చూసావు రాజకీయాలని అని. నేను చూసినంత మటుకు అర్థమైంది చెప్తున్నాను తప్ప చరిత్రలోకి వెళ్ళి చెప్పాల్సిన పని లేదు. అందులోనూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి గురించి, నేను ఉమామహేశ్వర నాయుడు గారి గురించి, ఇలాంటి వాళ్ళ గురించి అసలు చెప్పక్కర్లా. ఏం చెప్పాలి ఇంకా? తెలుగుదేశం పార్టీ అక్కడ గాడి తప్పుతోంది అనే దాంట్లో అనేక సీట్ల దగ్గర కూడా ఇంకా సందిగ్ధత అనేది ఉంది. 3-4 క్యాండిడేట్లు ఉన్నప్పుడు అసలు అందులో ఎవరు పని చేశారు ఏంటి, ఎవరి క్యాలిబర్ ఏంటి, ఎవరి కెపాసిటీ ఏంటి, ఇవి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఇక్కడ మళ్ళీ మీరు నన్ను అడగచ్చు, మేబీ తెలుగుదేశం పార్టీ అభిమానులకు కోపం వస్తుంది ఇలా మాట్లాడితే, వాళ్ళు నన్ను అడగచ్చు, నీకేం తెలుసు చంద్రబాబు నాయుడు గారు బుర్రలో దూరేమన్నా చూసావా అని అడగచ్చు. సద్విమర్శ ఎప్పుడు చేస్తాం కానీ అవసరం లేని మాటలు మాట్లాడక్కర్లేదండి. ఆయన బుర్రలో నేను చూడక్కర్లా, తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, దానికి వస్తున్నటువంటి ఈ రియాక్షన్స్ అన్నిటిలో ఆలోచిస్తున్నప్పుడు ఖచ్చితంగా డెసిషన్ మేకింగ్ లో ఎక్కడో తప్పు జరుగుతోంది, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, ఎక్కడో భయపడుతున్నారు. ఎస్ రిపీట్, ఎక్కడో భయపడుతున్నారు అన్నటువంటి చెప్పడంలో తప్పలేదు. సో ఇప్పటికైనా సరే ఇటువంటివి రాకుండా కాస్త జాగ్రత్త పడి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనేది చెప్పదగినటువంటి అంశం. లేదు అంటే ఓటమిని జనసేన పక్కన పెట్టేసేయండి, తెలుగుదేశం పార్టీ తన ఓటమిని తానే డెసిషన్ మేకింగ్ తో కొని తెచ్చుకుంటోంది అనేది వాళ్ళకి తెలియజెప్పడంలో నా ఆంతర్యం. సో ఏమనుకుంటున్నారు మీరు? ఇలాంటి లిటర్స్ కానీ ఇవి చూసినప్పుడు మీరు ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోలో మరొక అంశంతో ఇదే రకమైనటువంటి ఒక దాని మీద ఇంకా సవివరంగా తెలియజేస్తాను. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.